ఆ ఇషాన్ గాడు పెద్ద ఫాల్తూ గాడు బ్రో. ఫాల్తూ కెప్టెన్సీ బ్రో. నేను నా ఓల్డ్ వీడియోలో ఆల్రెడీ చెప్పా. ఈ కాంట్ హ్యాండిల్ ఎనీథింగ్ అని చెప్తే మీరంతా సన్ రైజర్స్ ఫ్యాన్స్ వాడికి సపోర్ట్ చేశారు. ఫస్ట్ కెప్టెన్సీ, ఫస్ట్ మ్యాచ్ అని చెప్పి. 200 కొట్టినప్పుడు, ప్లస్ కొట్టినప్పుడు ప్యాట్ కమిన్స్ ఒక రేంజ్‌లో సపోర్ట్ చేశాడు. గెలిపించాడు మ్యాచ్‌లు. ఆ శివం అవి గాని ఎందుకు పక్కన పెట్టారో, ఉనాద్ గత్కి ఎందుకంత ఛాన్స్ ఇస్తున్నారో, హర్షల్ పటేల్ ఎందుకు ఇస్తున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఆ రెడ్డికి 2 ఓవర్లు ఇచ్చాడు బ్రో. ఒక సిక్సే కొట్టించుకున్నాడు. ఎకానమీ పర్ఫెక్ట్‌గా ఉంది. ఆ అబీకి లాస్ట్‌లో బౌలింగ్ ఇచ్చాడు బ్రో. ఎందుకు ఇచ్చాడు బ్రో? లాస్ట్ సింగిల్ రన్ డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌కి. కెప్టెన్‌కి అసలు బాధ్యతే లేదు. మొన్న చూసారా మ్యాచ్ మీరు డీసీ మ్యాచ్ మిల్లర్ ఏం చేశాడు? ఓవర్ కాన్ఫిడెన్స్ చేశాడు. జీటీ సింగిల్ రన్ ఉన్నా సరే వాళ్ళు నమ్మకం పెట్టారు. సో గెలిసారు. సో క్లియర్ కట్ ఆ ఇషాన్ కిషన్ వేస్ట్ బ్రో. కెప్టెన్సీ రాదు. బ్యాటింగ్ కూడా ఒక్కటే ఒక మ్యాచ్ ఆడాడు. స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు ఫాల్త్ కెప్టెన్సీ అస్సరెచ్ డౌన్ ఫాల్ వాడి వల్లే. బౌలర్స్‌ని తప్పు పట్టను. వాళ్ళంతా అప్పుడు మనం ఉన్నారు మిగతా వాళ్ళు. ఆళ్ళంతా మంచి బౌలర్సే ఫారెన్ బౌలర్స్. కానీ వాడుకోవడం రాదు. కెప్టెన్సీ రానిది ఒక ఇషాన్ కిషన్‌కే. ఇషాన్ కిషన్ మనం మ్యాచ్ గెలవాలంటే ప్యాట్ కమిన్స్ రావాలి. కెప్టెన్సీ మెరుగుపడాలి.